విశాఖ జిల్లాలో భీమిలి ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు బీజేపీ శాసనసభ పక్షనేత విష్ణుకుమార్ రాజుల ఎపిసోడ్ హాట్ టాపిక్ గా మారింది. కూటమి పార్టీలకు చెందిన ఆ సీనియర్ల మధ్య నేరుగా వైరం లేకపోయినా అలా అని ఇద్దరి మధ్య సఖ్యత స్నేహం కూడా లేదు. చుట్టూ ఇతర శాసనసభ్యులు, రాజకీయ నాయకులు, సాధారణ ప్రజలు ఉన్నారన్న విషయం కూడా పట్టించుకోకుండా విష్ణుకుమార్ రాజుపై గంటా బహిరంగంగా ఫైర్ అవ్వటం, దాదాపు వార్నింగ్ ఇచ్చినంత పని చేయటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అసలు ఇంతకీ ఆ మాజీ మంత్రికి ఎమ్మెల్యేకి మధ్య గొడవకు కారణమేంటి? వార్నింగ్ ఇచ్చుకునేంతలా ఏం జరిగింది? నా నియోజకవర్గంలో మీ జోక్యమేంటి? నాకు తెలియకుండా కలెక్టర్కు ఫిర్యాదు చేయాల్సిన అవసరమేంటి? ఇంకోసారి ఇలా చేస్తే పద్ధతిగా ఉండదు. మీ నియోజకవర్గంలో జోక్యం చేసుకుంటే ఊరుకుంటారా అంటూ సూటిగా విశాఖ నార్త్ బీజేపీ ఎమ్మెల్యే శాసనసభ పక్షనేత విష్ణుకుమార్ రాజుకు మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వార్నింగ్ ఇచ్చారు. ఈ వార్నింగ్ ఏదో 4 గోడల మధ్య జరిగిన సమావేశంలో ఇచ్చింది కాదు. మీడియా సమక్షంలో ఇతర రాజకీయ నాయకులు, సామాన్య కార్యకర్తలు చూస్తుండగానే గంటా ఫైర్ అయ్యారు. తాజాగా విశాఖ జీవీఎంసీ డిప్యూటీ మేయర్ అవిశ్వాసం తీర్మానానికి సంబంధించిన సమావేశంలో అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయడానికి వచ్చిన కూటమి పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, పార్టీ అనుచరులు చూస్తుండగానే విష్ణుకుమార్ రాజుపై గంటా ఫైర్ అయ్యారు. విశాఖ ఫిలిం నగర్ క్లబ్ లీజ్ వ్యవహారానికి సంబంధించి విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కలెక్టర్కు ఫిర్యాదు చేయటమే ఈ వివాదానికి కారణంగా తెలుస్తోంది. విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు భీమిలి నియోజకవర్గంలో ఉన్న ఫిలిం నగర్ క్లబ్ లీజ్ వ్యవహారంపై విశాఖ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. విశాఖ ఫిలిం నగర్ క్లబ్ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలి నియోజకవర్గంలో ఉండగా తనకు తెలియకుండా విష్ణుకుమార్ రాజు క్లబ్ లీజ్ వ్యవహారంపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారన్న విషయం తెలియటంతో గంటా ఆగ్రహాన్ని ఆపుకోలేకపోయారు. తోటి ప్రజాప్రతినిధులు, సామాన్య ప్రజలు చూస్తుండగానే జీవీఎంసీ ముందు కారులో కూర్చుని కాలు కూడా కింద పెట్టకుండా గంటా శ్రీనివాసరావు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నా నియోజకవర్గంలో జోక్యం చేసుకోవటానికి మీరెవరు? మీ నియోజకవర్గానికి వస్తే ఊరుకుంటారా? అసలు నాకు తెలియకుండా కలెక్టర్కు ఫిలిం నగర్ క్లబ్ మీద ఫిర్యాదు చేయటానికి మీరెవరు? ఇంకోసారి ఇలా చేస్తే సహించేది లేదు అంటూ మీడియా కెమెరాల ముందే ఆగ్రహం వ్యక్తం చేశారు. గంటా శ్రీనివాసరావు గట్టిగా మాట్లాడుతుంటే విష్ణుకుమార్ రాజు మాత్రం నెమ్మదిగా సమాధానమిస్తూ తడబడాల్సి వచ్చింది. ఫిర్యాదు చేసిన సమయంలో మీరు అందుబాటులో లేకపోవటం వల్లే చెప్పలేదని గంటాని సముదాయించే ప్రయత్నం చేశారు. గంటా శ్రీనివాసరావు సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నట్లు మాట్లాడుతుంటే విష్ణుకుమార్ రాజు ఆయన కారు దగ్గర నించుని తడబడుతూ సమాధానం చెప్పటం ఇప్పుడు విశాఖలో హాట్ టాపిక్గా మారింది. గంటా గట్టిగా మాట్లాడుతుంటే విష్ణు నెమ్మదిగా మాట్లాడుతూ ఉండటం, క్షణాల్లో అదంతా మీడియాలో రావటం, వైరల్ అవ్వటం చకచకా జరిగిపోయాయి. సాటి ఎమ్మెల్యే మీద రోడ్డు మీద గంటా ఈ విధంగా వ్యవహరించడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇక సాటి నాయకులు గంటాకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఆయన ఆగకుండా కారులో వెళ్లిపోయారు. అసలు ఎందుకలా గంటా ఆవేశపడ్డారు? ఎందుకు విష్ణు మీద ఘాటు వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది అనేది చర్చనీయాంశంగా మారింది. ఫిలిం నగర్ క్లబ్ విషయంలో ఎందుకు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు పోటీ పడి ఆసక్తి చూపుతున్నారన్నది మరో చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా విశాఖ నార్త్లో విష్ణు దూకుడుకు గంటా బ్రేకులు వేస్తున్నారన్న పుకార్లు షికార్లు చేస్తున్న తరుణంలో విష్ణు మీద గంటా ఫైర్ అవ్వటం అగ్గికి ఆజ్యం పోసినట్లయింది. ఈ వ్యవహారంతో కూటమి ఎమ్మెల్యేల మధ్య సఖ్యత లేదన్న చర్చ స్టార్ట్ అయింది. 2019లో విశాఖ నార్త్ ఎమ్మెల్యేగా గంటా శ్రీనివాసరావు గెలిచారు. అప్పటి నుంచి ఆ నియోజకవర్గంలో గంటాకు సొంత కేడర్ ఉండగా 2024లో గంటా ఉత్తర నియోజకవర్గం నుంచి భీమిలికి షిఫ్ట్ అయ్యారు. విష్ణు నియోజకవర్గం వ్యవహారాల్లో గంటా అనుచరులు జోక్యం చేసుకుంటున్నారన్న టాక్ నడుస్తోంది. దానికి బదులుగా గంటా ప్రాతినిధ్యం వహిస్తున్న భీముల నియోజకవర్గంలో విష్ణు వేళ్లు పెట్టారని అంటున్నారు. ఫిలిం నగర్ క్లబ్లో జరిగిన అవినీతి అక్రమాలు, లీజు వ్యవహారాలతో పాటు ఈ మధ్య కాలంలో చర్చకు దారి తీసిన రామానాయుడు స్టూడియో భూముల వ్యవహారంపై బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న విష్ణుకుమార్ రాజు ఆ మధ్య అసెంబ్లీలో ప్రస్తావించారు. సినీ పరిశ్రమ అభివృద్ధి చెందాలంటే ఫిలిం నగర్ క్లబ్ ప్రక్షాళనతో పాటు రామానాయుడు స్టూడియో భూములను వెనక్కి తీసుకోవాలని ప్రతిపాదించారు. అదే గంటా శ్రీనివాసరావు ఆగ్రహానికి కారణమైనట్లు తెలుస్తోంది.
గంటా శ్రీనివాసరావుకు సినీ పరిశ్రమతో చాలా సన్నిహిత సంబంధాలున్నాయి. సినీ నిర్మాత కూడా అయిన ఆయన తన కొడుకుని హీరోగా కూడా పరిచయం చేశారు. అలాగే చిరంజీవి కుటుంబంతో గంటా శ్రీనివాసకు అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. సినీ పరిశ్రమతో ఇంత దగ్గర సంబంధాలు ఉన్న గంటా శ్రీనివాసరావుకు తన నియోజకవర్గ పరిధిలో ఉన్న ఫిలిం నగర్ క్లబ్పై, రామానాయుడు స్టూడియో భూములపై విష్ణుకుమార్ రాజు ప్రభుత్వానికి, అధికారులకు ఫిర్యాదులు చేయటం నచ్చకపోవటం వల్లే అంత సీరియస్ అయ్యారట. ఆ భూముల వ్యవహారంపై విష్ణుకుమార్ రాజు అసెంబ్లీలో మాట్లాడిన సమయంలో గంటా సైలెంట్గా ఉండిపోవటం గమనార్హం. అదలా ఉంటే కూటమి ఎమ్మెల్యేలు ఇలా తమ విభేదాలను బహిర్గతం చేసుకోవటంపై ఇప్పుడు చర్చ సాగుతోంది. ఏమైనా ఉంటే 4 గోడల మధ్య చర్చించుకుంటే పోయేది కదా. ఈ విధంగా రచ్చకెక్కటం వల్ల కార్యకర్తల మధ్య కూడా అపోహలకు దారితీస్తుందని విశ్లేషకులు అంటున్నారు. ఇలా అంతర్గత అంశాలను ప్రజాప్రతినిధులు రోడ్డుపైకి తీసుకువస్తే కూటమిలో లుకలుకలు ఉన్నాయన్న సంగతి కూడా అందరికీ చెప్పినట్లవుతుందని అంటున్నారు. ఇప్పటికే కూటమిలో అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయని వైసీపీ ప్రచారం చేస్తోంది. ఒకవైపు జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 15 ఏళ్ల పాటు కూటమి కలిసి ఉండి అధికారంలో కొనసాగుతుందని ప్రకటనలు చేస్తున్నారు. కానీ విశాఖలో పరిస్థితి చూస్తే అలా లేదని తెలుస్తోంది. ఈ విధంగా వివాదాలు పెంచుకుంటూ పోతే కూటమి ఇబ్బందుల్లో పడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ విషయంలో చంద్రబాబు, పురంధేశ్వరి, పవన్ కళ్యాణ్ కలిసి కూర్చొని కూటమిలో ఐక్యతకు దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉందని పార్టీ శ్రేణులు సూచిస్తున్నాయి.